ఇంతవరకు మన చరిత్రలో, వాసవి మాత చరిత్రలో కని ఎరగని ఒక సన్నివేశం, వాసవి టెంపుల్స్ మీట్, ఆల్ ఇండియా వాసవి టెంపుల్స్ మీట్ అని. అన్ని 6 రాష్ట్రాలని, ఇంకా వాళ్ళ ఆలయాలను, ఇంకా మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇట్లా 6 రాష్ట్రాలను ఇంకా సుమారు 75 విగ్రహాలు తెచ్చి ఇక్కడ పెట్టినారు. వాళ్ళ టెంపుల్లో ఏమేమి చేస్తూ ఉండరు యాక్టివిటీస్ అనేది ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ఉంది. టెంపుల్ని చాలా చక్కగా డెకరేట్ చేసుకొని ఉన్నారు. దీని ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క వాసవి టెంపుల్ అమ్మ పుట్టిన పవిత్ర క్షేత్రానికి రావాలి, సందర్శించాలి. విగ్రహం అంటే ఉత్త విగ్రహం కాదది. వాసవి మాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొన్నాను. జనాభాది ఇన్కమ్ పెరిగింది. ఎన్ని ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు అంతనూ పెరుక్కోవచ్చింది. పెనుగొండ పెద్ద క్షేత్రం అయితే ఉంది. నా ఒక క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉంది అంటే ఇంకొక 20 సంవత్సరాల లోపల చాలా పెద్ద టౌన్గా పెనుగొండ మార్పాటు అయ్యే దాంట్లో ఏమి సందేహం లేదు. వేలాంతర మందికి జాబ్స్ దొరకాలి. మా ఒక్క పెనుగొండ ట్రస్ట్ తరఫున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఓల్డేజ్ హోము, పెద్ద గోశాల ఇవంతాను చేయాలా అంటానని మాకు చాలా ఆశ ఉంది. ఇప్పుడు ఈ 75 దేవస్థానాలు ఏం వచ్చిండారో వాళ్ళకంతా ఒక జాగ్రత్త వచ్చింది. అమ్మవారిది అష్టోత్తరము, సహస్రనామావళి కథ అంతా యూనిఫారంగా ఉండాల. అన్ని టెంపుల్లను వాళ్ళు యూనిఫారంగా చేయాలనేది మా ఆశయము. ఇప్పుడు బాలస్వామి గారు ఒక స్టాల్స్ని ఇనాగ్రేట్ చేస్తారు. మళ్ళా స్టాల్స్కి అంతా పబ్లిక్ వచ్చి చూసిపోతూ ఉంటారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పెనుగొండకి వాసవి శాంతిధామ్కి వచ్చేదానికి ఒప్పుకొని నిన్న కన్సెంట్ క్లియరెన్స్ ఇచ్చారు. ఇది మాకు చాలా ఒకతర ఆశ్చర్యమైంది. 2 years ఇంకా పరిశీలి చేసిన దానికి మేడం ఈరోజు ఒప్పుకొని వస్తామని చెప్పి. సో రేపు 11:30కి వాళ్ళు మేడం గారి కార్యక్రమం, వాళ్ళు 11:30, 12 మధ్యాహ్నం వాళ్ళు పెనుగొండ వాసవి శాంతిధామ్కి వస్తారు. వాళ్ళు 12 జ్యోతిర్లింగ మందిర్ చూసి అక్కడ స్వామి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ గుడిలోపల వచ్చి ఒక స్పెషల్ స్టాల్ వాళ్ళకి ఏం పెట్టినామో ఆ స్టాల్లో ఉండే విగ్రహానికి వాళ్ళు పూజ చేస్తారు. తర్వాత నూతనంగా ఒక సువర్ణ కిరీటం చేపించినాము ట్రస్ట్ తరఫున. చాలామంది సహకారం ఇచ్చినారు. రాంపండు గారు ఒక నేతృత్వంలో ఇది జరిగింది. మన రాజేంద్ర ప్రసాద్ బెంగళూరు వాళ్ళు చాలా సహకరించిండారు, సెంధిల్ గారని. మరియు సింగపూర్ ఇంకా 2 వచ్చిండారు. ఇప్పుడు వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఓన్లీ ఈ పర్పస్కి సింగపూర్ ఇంకా వాళ్ళు వచ్చిన్నారు చూసేదానికి. రేపు బంగారు కిరీటధారణ ఉంటుంది. మేడం గారు వచ్చినాక శ్రీ రంగనాథరాజు గారు లోకల్ ఎమ్మెల్యే, పితాని సత్యనారాయణ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మళ్ళా స్టేట్ ఆర్థిక మంత్రి, మళ్ళీ సిద్ధారాఘవరావు గారు, ఇంతమంది గెస్టులు రేపు వస్తూ ఉన్నారు. ఇదంతా ఫంక్షన్ చాలా చక్కగా జరుగుతుంది. చాలా డిసిప్లిన్గా జరిగే కార్యక్రమం ఇది. మీరు ప్రెస్ మీడియా దీంట్లో చాలా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా. ఎక్కడెక్కడ సాధ్యమవుతుందో అక్కడ మీరు దయచేసి స్క్రోల్ వేయండి. ఈరోజు ప్రింట్ మీడియా చాలా ముఖ్యం మాకు. ప్రింట్ మీడియా మీరంతాను ఇవి మీ పేపర్లా మీరు పబ్లిష్ చేయాలని కోరుతున్నాను. ఇంకా ఒక 2 సంవత్సరాలు మా కొన్ని వర్క్స్, ఇంపార్టెంట్ వర్క్స్ ఇతవా టెంపుల్ కంప్లీట్ కావాలా. మళ్ళీ ఎస్టీపీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కావాలి. ల్యాండ్స్కేపింగు, స్పెషల్ లైటింగ్ టు అమ్మవారు ఇవంతా కావాలా. అయిన తర్వాత ఒక స్మాల్ ఆడిటోరియం తర కడతాం లోపలే, ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటని. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాల. సంకల్పం చేసుకొని వాళ్ళ గోత్రం పేరు చెప్పుకొని, వాళ్ళ పేరు చెప్పుకొని తర్వాత కావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్లో వాళ్ళ ఫిలిం షో తర ఉంటుంది. అది చూసి